ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అయ్యో అల్లుడు చెప్పులు ఇన్ని ఏడ్చిండు కదా. అత్తమ్మ, స్వప్న ఎటు పోయింది, కనబడతలేదు. ఇంట్లో ఉన్నది బిడ్డ. స్వప్న, ఏం చేస్తున్నావే? అయ్యో స్వప్న, ఏమైంది? ముఖమంతా వీక్కపోయింది. రాత్రి నుంచి బాగా సర్ది, ఒకటే తలకాయ నొత్తంది. జ్వరం వచ్చింది, అస్సలకే చేతనైతలేదు. అయ్యో బిడ్డ, జ్వరం బాగానే వచ్చినట్టున్నది కానీ గోలు వేసుకున్నా కూడా జారలేదు కదా. ఏమోనే, అసలే చేతనైతలేదు. అల్లుడు, బుజ్జిని దావకనకు తీసుకుపో అయ్యా. అయ్యో అత్తమ్మ, నేను పొలానికి నీళ్ళు పెడదాం అనుకుంటున్నా. పొలం కాడికి నేను పోతా బిడ్డ, నువ్వు బుజ్జిని దావకనకు తోలుకపో. బాగున్నది జ్వరం. సరే. గోలు వేసుకున్నా కూడా జారలేదు. పో తీసుకపో, పొలం కాడికి నేను పోతా. అమ్మా, నీకు అమ్మలేవే? నిన్న ఇంటెనక చిక్కుడు తీగ కోసేస్తంట, తీగ పాడుగాను చెవుకు తట్టింది బిడ్డ, దిమ్మూసిపోయింది. కమ్మలు లేకపోతే ఆ ముఖం ఎట్లున్నదే? ఇంకో జత ఉన్నాయి కదా, అవి పెట్టుకోపో. ఏం లేనట్టు ఎందుకున్నవే అట్లా? పొలం కాడికి వచ్చినాక పెట్టుకుంటుంది బిడ్డ. మీరైతే దావకానికి పోయిరా పోండి. అల్లుడు పో బిడ్డ, తీసుకోపో. సరే, నువ్వు పొలం కాడికి పైలంగా పో. సరే. ఈ పందికొక్కులు పాడుగాను ఒడ్లు దక్కనిత్తలేవు, పొక్కలు చేస్తానయి. ఇంత మందన్న పెట్టాలి వీటికి. అగో ఏంది ఇది? 4 వద్దుల నుంచి రోజు పొలానికి వచ్చి నీళ్లు పెడతానా, ఇంట్లో నీళ్ళే దక్కుతలేవేంది? అసలు నీళ్ళే ఆగుతలేవు. బాయిల్లా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, పక్కపోటి చెరువే ఉండే, మరి నీళ్ళు ఎందుకు ఆగుతలేవు ఇంట్లో? గడ్డి చల్లగుండా గింతగానం ఉన్నది. కైకిలోని వెళ్తేనేమో ఇవాళ దాంట్లో కలుసుకోవట్లేదు. ఇంట్లో జుత్తి ఇంటి ఇట్లనే ఉన్నాయి, ఇటు జుత్తి అటే ఉన్నది, అందులో జుత్తి అట్నే ఉన్నాయి. ఏంది చిత్రం చిత్రం పాడవాడా? అగో ఇది వాళ్ళ పొద్దుగల నచ్చింది కదా, ఏమో గులుగుతుంది. ఆయన అది ఏం గులుక్కుంటే నాకేంది, నా పని నేను చేసుకుంటా. అగో హోసిని పాపం పాడవాడా, ఈ మడి మొత్తానికి ఎండిపోయింది కదా. పెట్టిన నీళ్ళన్నీ మరి ఎటు పోతానాయి, ఏడ మాయమైతానాయి. అవ్వా అగో పక్కపోటి బొమ్మ వచ్చింది కదా, బొమ్మ ఏమో చేస్తాంది. ఏం బాగానే ఊరుతుంది, పెద్ద పిట్ట నోరు పెట్టుకొని. ఆయన దాని నోరు గురించి నాకెందుకు తీ, ఏమన్నా అంటే మీద పడుతుంది. ఎండ పాడుగానే కొడుతుంది, గిన్నె నీళ్ళన్న తాగేస్తా. ఎట్లనో ఏమో పో. ఏమో నీళ్ళ సప్పుడు అవుతుంది. అబ్బా ఏంది, ఏర్పడకుండా పొలం కింద గండి కొట్టిరు కదా, ఇంకెవరు కొడతారు? ఇదే కొట్టి ఉంటది అంటే ఇన్నొద్దురసుంది, నీళ్ళన్నీ ఈ మళ్ళకే వస్తానే అన్నట్టు. ఆగో ఏటో పోతాంది కదా. అబ్బా గింతిక మొదలాడిదా, ఏర్పడకుండా ఒడ్డు కిందికెళ్ళి గండి కొట్టింది. దీన్ని నేను ఇడిచి పెడతా అమ్మలాడి. అవునేవా పదవి, నువ్వు చేసే పని ఒక్కటైనా రీతిరివై ఉన్నదానే? ఎందుకే గిట్ట సింగారం లేని పనులు చేస్తావు? అగో ఇప్పుడు నేనేం చేసిన అత్తమ్మ, ఏమో గంతగానే మాట్లాడుతున్నావు. నేనేం చేసినా అంటానవానే? నా పొలం కింద గండి ఎందుకు పెట్టినవే? నీ అవ్వ జాగిరా, నీ అయ్య జాగిరా, లేకపోతే నీ జాగిరా? ఎవరు జాగిరా నా పొలానికి గండి పెట్టినవే? అత్తమ్మ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ వాటోళ్ళు లేవలేరు. అయినా నీ ఒడ్డు నేనెందుకు ముట్టుకున్నా, నాకేమక్కరా?
అక్కర్లేదన్నదానివి అయినంగుండానే గిట్లా దొంగ బుద్ధి చూపియద్దు. అబ్బా 4 రోజుల నుంచి అది నీళ్లు పెడితే పొలంలో ఒక్క బొట్టు నీళ్లు అవుతాడు. ఎందుకో అనుకున్నా గంట మంచిగా గండి పెట్టున్నది దానికి. ఎందుకే గిన్ని నిద్ర పడతావు నువ్వు? అత్తమ్మ చూసి చూడక మాట్లాడకు. నిన్ను ఒడ్డును ముట్టంగా చూసినావా లేకపోతే దాన్ని గండి కొట్టం గిట్ట చూసినావా? ఒడ్డన్నప్పుడు ఎలకలు ఉంటాయి, పందికొక్కలు ఉంటాయి. అవి పొక్కలు తోడింది దానికి నన్ను అంటేనేంది? నేను ఒడ్డుకేమో అడ్డం గిట్ట వండాలా ఏంది? నువ్వు అడ్డమే వండు నిలువే వండు నాకెందుకే? అయినా నేను ఒక్క మాటకి ఎగిరిత పడేదాన్ని కాదే. నీ లేంది చూసి నువ్వు మోటార్ ఎట్లా పెట్టుకొని పరదలు నువ్వు యూరియా సంచులు పెట్టుకుంటావే? మేము లేంది చూసి నువ్వు పైపులు ఎట్లా ముడతావే? నీకేం అధికారం ఉందని ముడతావే? ఆ చెప్పవు, నీకేం అధికారమే అవన్నీ ముట్టడానికి? అంటే వీళ్ళు ఇంత మంచిగా ఎట్లా బతుకుతారు, వీళ్ళు ఎంత మంచిగా ఎట్లా పేరు కత్తారు అనే కదనే. సరే అయితే ఇదంతా నువ్వే రాయించుకొని మంచిగా నువ్వు ఒక్కదానివే ఉండే. మాకేం లేకుండా చేద్దామనేనా నీ ఉపాయం? అవత్తమ్మ నాకు కొద్ది ఉపాయాలు ఉన్నాయా? నా ఉపాయాలతోనే ఈడ భూములు కొన్నా, ఆడ జాగలు కొన్నా. ఈ భూములు జాగలు ఈడ మంది పాలు మంట్లే పాలు అవుతాయో అని ఇల్లరిక వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకుంటే నా ఉపాయం గురించి ఊరందరికీ ఎరికే. నీకు కొత్తగా తెలిసేది ఏమున్నది ఈడ? అబ్బా ఏం హుషారు మాటలు మాట్లాడతానవే. అందుకే వెనకట సామెత అట్టుగానే పుట్టిందానే. కొంచెం దాన్ని కొంగు పట్టుకుంటారట, మంచిదాన్ని మానం పోయిందట. నేనేం మాట్లాడతా నువ్వేం మాట్లాడతానవే? పాయపా నలుగుట్లకువా వాళ్ళే చెప్తారు. రాయేరా పోదాం. నేనెందుకు అత్తా? నాకేం అవసరం? నేను లంగతనం చేసినా దొంగతనం చేసినా నలుగురికి రావడానికి? ఏడికి పిలిపిస్తావు? పిలిపించుకోపో. అగో రమ్మంట పోతావేమే? రాను పో, పిలిపించుకోపో. అబ్బా ఏం పోకెత్తుర మనిషి ఉన్నవే. నువ్వు ఇంకో తప్ప నా పొలం జోలికి రా, నీ సంగతి చెప్తా అమ్మా. అబ్బా నువ్వే బలాన్ని ఏ బలగాన్ని చూసుకొని నన్ను గిన్ని మాటలు మాట్లాడినావో, నీకు ఆ బలం ఉన్న బలగం లేకుండా అయిపోతే నా పేరు పద్యమే కాకపోవాలి. ఏం మనసులో అవ్వ ఇంత అధ్వాన మనసులు మోపారు. ఎట్లా బతుకుతారో ఏమో. ఏడదాపురమేందో నాకు గంటారా దీనికి అగ్గిదాలుగా. అగో బుజ్జు నల్లుడు ఇంకా రాలేదు కదా. ఇంకా రాకపాయే పొద్దుగాల వేయరు. జ్వరం బాగా వచ్చిందా? మరి దావకన్నా మంది గిట్ల ఎక్కువ ఉన్నారా? ఫోన్ చేద్దాం అనుకునే వరకు ఆ దిక్కు వల్ల లొల్లి పాడు పడా దాని అవ్వకడుపు కాల. అది నా ఎంబడ పెద్ద పిట్టోళ్ళ తలిగింది. ఏం మనసున పట్టకుండా ఈ లొల్లి గత్తర్రాను. ఛీ అగో ఏందే అమ్మా ఏమో గులుగుతాను? ఏం లేదు బిడ్డ, ఆ ముచ్చట ఇడిచిపెట్టు. డాక్టర్ ఏమన్నాడే చెప్పు. గింత ఆలస్యమైంది ఏమైంది చెప్పు, ఏమన్నా డాక్టర్? మంది బాగున్నారమ్మా, జ్వరం బాగున్నదని రక్త పరీక్ష చేసిండు. టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు, అందుకే లేట్ అయిందే. అయ్యో బిడ్డ, మరి మందులు అన్ని తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా గాని నువ్వు ఎందుకు గొలుగుతున్నావే? ఏమైంది? ఎందుకు గట్లున్నావు? ఏం చెప్పినా ఏం మంచిగా లేదు బిడ్డ, ఇడిచిపెట్టా ముచ్చట. ఏమైంది అత్తమ్మా, ఎందుకంత బాధపడుతుర్రు? ఏదన్నా ఉంటే చెప్పుర్రి, నేను చూసుకోనా? ఏం చెప్పమంట వాళ్ళుడు, మన పొలం పక్క పోండి పదవి లేదా? ఒడ్డుకు గండి పెట్టుకొని మన నీళ్ళన్ని వార్పించుకున్నది. ఏంటిదే ఇదంతా అంటే ఎటు పడితే అటు నోటికి ఎంత అంత మాట్లాడింది. రాయే నలుగుట్ల పిలిపించి మాట్లాడతా అంటే నువ్వేం చేస్తావో చేసుకోపో అని మూర మాటలు మాట్లాడింది. అదే ఇవరు రాక అంత గిలగిల గలగల సప్పుడు లొల్లి. మీకు ఫోన్ చేద్దామని ఫోన్ పట్టుకొని వేనా, ఆడి వేనాక జిడ్డు కంపలెక్క తలిగింది మనసున పట్టకుండా. ఫోన్ తీ అత్తమ్మా, అన్నోళ్ళ కళ్ళు ఉరుకులాడతామా? ఎవరి పాపం వాళ్ళది. రేపటి నుంచి మీరు ఊకురి, నేను పోతా పొలం కాడికి. స్వప్న ఇంత తిని గోళ్ళు వేసుకొని వండుకోకు. సరే. పద్మ ఎటు పోతానవురా? ఊళ్ళోకొద్దునన్న సామాన్ తీసుకురావడానికి. ఎందుకన్నా? మా మామిడి తోటల పైపు వాళ్ళు ఏంద్రా, నీళ్లు పెట్టాలి.
పైపు ఇస్తారేమో అని అడుగుదామని వస్తానా కానీ నువ్వే ఎదురుగా వస్తాను. ఆయన అక్కడనే ఉన్నాడు పొలం కాడ. అది పైపు కూడా గుడిసెలు ఉన్నది, తీసుకోవో. గదిని కాడ కూడా ఏమున్నది? ఏ అడగంది ఎట్లా తీసుకుంటారా, అడుగుదామని వస్తానా. గది ఇంట్లో అడు కూడా ఏముందన్న తీసుకుపోయాం కదా. కానీ అయితే కానీ మొన్నగా ముసల్దాని కొన్ను నీకు పొలం కాడేమో లొల్లి అయిందట కదా. ఆ లొల్లి పాడుగాను దాని పొలం పక్కకు ఉన్నందుకు నన్ను కంట్లో పెట్టుకుంటుందన్న. ఆ లొల్లి గురించి ఎందుకు అని ఇడిచిపెట్టే. అయ్యో చెల్లె, నువ్వేమో ఇడిచిపెట్ట అంటావు, ఆ ముసలిదేమో ఊరంతా నా ఒడ్లన్నీ తవ్వింది, గండ్లు పెట్టుకున్నది, నీళ్ళన్నీ వారించుకుంటుంది అని చెప్పుకుంటుందట. ఊరంతా కోడై కూతారు. నీకు తెలియదా ఈ ముచ్చట? తెలిసి నేను ఏం చేయాలన్న? దానివల్ల ఉందా నా బతుకు? నాకు ఎడ్లా వ్యవసాయమా భూమా జాగనా? దానికి ఇల్లరికం వచ్చిన అల్లుని చూసుకొని బాగా ముర్తాంది. దాన్ని ఎక్కడ అంచాలో గక్కడ అంచుదామనే చూస్తాననే, అందుకే ఒక్క కొద్ది ఉంటాన్నా. ఆ ముసల్దాంతో లొల్లి ఎందుకు తీసేళ్ళే, ఆ ముచ్చట ఇడిచిపెట్టు. పక్కపంటి ఉన్నప్పుడు ఒకరికొకరు మంచిగా ఉండాలి. సరే గాని ఆ పైపు కొంచపోతే చెల్లె నేను. సరే అన్న తీసుకోవే, కదా ఇంట్లో ఏముంది. కానీ ఆయన ఆడు ఉంటేనేమో సరే, లేకపోతే ఆ గుడిసెలు ఉంటే తీసుకోపోయి మళ్ళీ తీసుకొచ్చి అన్నే పెట్టన్న. సరేరా సరే. సరే. ఇక్కడ పైపు ఉంటే కనబడతలేదు. పద్మ, ఏంటిదన్నా? ఇటు రాయే. ఎందుకన్నా ఏమైంది? ఇక్కడ పైపు ఉండే తీసినావానే? ఏ పైపు ఎక్కడిది? అత్త నాకు పైపు అంటే నువ్వు పైపు ఎక్కడదన్నా? నీళ్ళు పోసే కాడ పైపు ఉండే చెల్లే, నువ్వు చూసినావా లేకపోతే బావ గిట్ట చూసిండా అని అడుగుతున్నా. ఇక మాకు పనా పాటనా? మీ పొలంలో నీళ్లు ఉన్నాయా, మీ పైపులు ఏడున్నాయా అని చూసుకుంటుండే మాకు పనాయే. గంత కోపానికి అత్తనో ఏంది చెల్లే? తొవ్వలనే కదా చూసినావేమో అని అడుగుతున్నా, గంతే. గదినికే మొత్తం తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు ఏంది? తీసి పారేసే మాటలు నాకు రావన్నా, అవి మీ అత్తకత్తే. ఊరోళ్ళనే అందరిని తీసి పారేస్తుంది అనుకున్నా, ఇంటికి తీసుకొచ్చుకున్నా అల్లుని కూడా తీసి పారేస్తుంది. నేనన్న మాటకే నువ్వు ఇంతగానో ఫీల్ అవుతున్నావు కదా. మీ అత్త అనే మాటలు వింటే ఇంకెంత ఫీల్ అవుతావో ఏమో. ఏమన్నది, ఏం మాట్లాడింది, నేనెందుకు ఫీల్ అవుతా? అగో అన్న, అయితే నీకు ఇంట్లో జరిగేటి బయట జరిగేటి ఏ ముచ్చట తెలుస్తలేదు అన్నట్టు. మీ అత్త నీకు విలువ లేకుండా చేస్తుందన్నా. అయ్యో, నాకెందుకు విలువ లేదు? ఏం చేసింది మా అత్త? అయ్యో పిసన్న, నిన్ను మీ అత్త ఇల్లరికం అల్లుని లెక్క తీసుకొచ్చిన కాంచెల్లి మీ అత్తకు గర్వంతం సిరివంతం బాగా పెరిగిందన్నా. ఎప్పుడైనా చూసినావా మీ అత్త పైసలు ఇచ్చే కన్నా కానీ అప్పులు ఇచ్చే కన్నా కుప్పలు ఇచ్చే కన్నా అన్నిటికీ మీ అత్త పేరే ఉంది. నిన్ను ఎక్కడికన్నా తీసుకోవద్దా? తీసుకోవద్దు. ఓ మంచిగా తీసుకోవద్దు, చెడుకు తీసుకోవద్దు. లాస్ట్కు నువ్వు చేసుకున్న భార్యనన్నా మరి దీనికి ముందట నడవయ్యా అని చెప్తుందా? దేనికి చెప్పారు? దేనికైనా తల్లి బిడ్డలే పోతారు. ఊరోళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? ఆ పోరానికి అనే ఇంటికాడ ఉందో ఏమన్నా ఉందో లేదో, అందుకోసం వచ్చి అత్తగారి కొంప మీద వాడి ఉంటాడు అని చెప్పి అందరూ గట్లా మాట్లాడుకుంటారు. మీ అత్త కొద్దిగా విలువ ఇవ్వచ్చు కదా నీకు. మా అల్లుడు నాకు ఏదేంటి పెద్ద పాలేరోని లెక్క ఆడల్లుడు కాదు, అక్కడ ఏం గతికి లేకపోతే నా బిడ్డ కాడు ఉండదు అని చెప్పి నా అల్లుడిని నీటి పట్టుకొని వచ్చినా అని మీ అత్తనాట గా నడసనేళ్ళకు గళ్ళకి చెప్పిందట. వాళ్ళు ఊరంతా అనుకుంటారు తెలుసా అన్న. నిన్న ఎప్పుడైనా అల్లుని లెక్క చూసిందా? ఇంకా నా అయ్యం పెద్ద పాలేరగాలనన్నా అరే అయ్యా రేపు పని చేస్తాడు చేయడని అనకింత మంచిగా చూస్తారు. కానీ నీకు ఆ విలువ కూడా లేదు. ఏదో నేను గిద్దంత బుద్ధవంత అన్నందుకు నువ్వు అంతగానో ఫీల్ కాబడుతుంది. కానీ మీ అత్తకి ఇట్లా ఎందుకని వెనక గిన్ని మాటలు మాట్లాడుతుంది. నీకు తెలిసిందా ముచ్చట్లు? ఇంటి పని చేయని పని నీతో చేయించుకొని అచ్చిన ముళ్ళే ఎన్నికేసుకుందామని చూస్తుంది. నిన్ను ఎప్పుడన్నా అల్లం లెక్క చూసిందా మీ అత్త? ఒక పాలేరోని లెక్క చూస్తుంది. అయినా నేను చెప్పే కాడికి నేను చెప్పిన, ఇక నమ్ము నమ్మకపోవడానికి నీ ఇష్టం. నేను పోతున్నాను ఇక. అన్నో నేను నీతో చెప్పినా అని మీ అత్తని గిట్ట అనేవు, ఇక అది నా మీద మన్నే వస్తుంది. ఏదో అన్నావు కాబట్టి చెప్పిన నీ మంచి కోరి.
అల్లడా ఎటు పోయినావు? ఏం లేదు మామ, పొలానికి కరెంట్ పెట్టేస్తాను. అరే ఊళ్ళే మీ అత్త ఏందో చెప్తుంది ఏమంతా విలువ లేకుండా మాట్లాడుతుంది నీ గురించి ఏంది? ఈ పని ఏదో అక్కడ చేసుకొని ఆడనే ఉంటే అయిపోతుంది కదా. నీకు లేక వచ్చినావా వీడికి? ఇలా మాట్లాడేది విలువ లేకుండా చేసుకోడేంది వీడికి వచ్చి? మీ అత్త కోట్లు బాగున్నాయి తింటానా నచ్చినావా ఈడ? బాగా కోట్లు సంపాదించి పెట్టిందా మీ అత్త ఈడ? ఊళ్ళంతా ఏదో మాట్లాడుతుందా అంటే విలువ లేకుండా చెప్తాంది నీకు. ఈ పని చేసుకొని ఆన్నే బుక్కెడు తినుకొని ఆన్నే ఉంటే నీకు ఆడలేదా మంచిగా? ఈడొచ్చి ఆమెకు పని చేసుకుంటూ మాట్లాడవాడు అవసరం? ఆగో, నువ్వెప్పుడు వచ్చినావు? గిన్నే కూర్చున్నావు. పొద్దునెప్పుడో పోయినావు, మధ్యాహ్నం అన్నాన్ని కూడా రాకపోతివి. ఫోన్ చేస్తే లిఫ్ట్ అయ్యావు. సాయంత్రం అయ్యేదాకా ఏం చేసినావు? సరే కూసో, నీళ్ళు తీసుకొత్తా. అవేమొద్దే స్వప్న, కూసో ఒకసారి. ఏమైంది? మనం ఇక్కడ ఉండు ఎందుకే, మన ఇంటికి పోదాంపా. ఏంది? మన ఇంటికి పోదామా? ఎందుకు? ఏమైంది ఇప్పుడు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నాకు నచ్చతలేదు స్వప్న, నాకు ఉండబుద్ధి అవుతలేదు ఈడ. ఏంది? ఉండబుద్ధి అవుతలేదా? మా అమ్మకి ఇట్లా ఏమైనా అన్నదా నిన్ను? ఏంటిది? ఏమైంది అల్లుడు? అమ్మా, ఆయనే మా ఇంటికి పోదామంటాండే. ఇంటికా? 2 వద్దులు పోయేస్తాడు కావచ్చు బిడ్డ, పోయి రాండ్రి. 2 రోజులు పోవుడు కాదమ్మా, మొత్తానికే పోదామంటాండు. ఆయనకి ఇక్కడ ఉండు నచ్చుతలేదట. ఇక్కడ ఉండు అద్దు అంటుండు. ఏంది? మొత్తానికే పోతారా? ఏమైంది అల్లుడు? ఇక్కడ ఎందుకు నచ్చతలేదు? ఎవరేమన్నా అన్నారా? నీకు ఇక్కడ ఏం తక్కువైంది బిడ్డ? చెప్పు, ఎవరేమన్నా అన్నారా నేను? నేను గదే అంటాననే. ఏమైందో అంటే ఏం చెప్తలేడు. చెప్పు బిడ్డ, మాట్లాడల్లుడు. ఎవరేమన్నా అన్నారా? చెప్పకపోతే మాకెట్లా తెలుస్తుంది బిడ్డ? నువ్వు మనసులో పెట్టుకొని ఉంటే ఎట్లా? చెప్పు, అమ్మ అడుగుతాంది కదా. అసలు ఏమైంది నీకు? ఏమని చెప్పండి, నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లరికం రావాలంటే కొడుకులు లేనందుకు కొడుకు లెక్క చూసుకుంటా అనుకున్నా మీ అమ్మ. నాకేమన్నా విలువ ఇచ్చిందా మీ అమ్మ? కనీసం అల్లుడు అన్న మర్యాద ఉందా? ఏంది? మా అమ్మ నీకు విలువ ఇయ్యలేదా? అల్లుడు లెక్క చూస్తలేదా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడండి, పెళ్ళై ఇన్నేళ్ళైనా ఒక్క లెక్క పత్రం చెప్పలేదంటే ఏందో అనుకున్నా. నన్ను ఇంటికి పాలేరు లెక్క చూస్తా అనుకోలే మీ అమ్మ. ఏంది అల్లుడు అంత మాట అన్నావు? ఏనాడన్నా ఒక్క మాట అన్నానా నిన్ను? ఏ పనన్నా చెప్పినా నీకు? ఈ ఇల్లే నీది అనుకున్నా, నీకు నచ్చినప్పుడు పని చేసుకోమని చెప్పిన. నేను నిన్ను పాలేరు లెక్క ఎందుకు చూస్తానయ్యా? నా కొడుకు లెక్క అనుకున్నా కాదు బిడ్డ నిన్ను. నువ్వు ఇంత మాట అంటావు అనుకోలే. చాలత్తమ్మా, ఇన్ని రోజులు ఈ మీది ప్రేమతోని మెదిలింది చాలు. నాకు ఇల్లద్దు, ఇల్లరికమద్దు. రావే పోదాం. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఒక్క నాడన్నా ఒక్క మాట అన్నదా మా అమ్మ? ఈ ఇల్లే నీదనుకొని పనులన్నీ మీదేసుకొని చేసినావు. మా అమ్మ అదే భరోసాతో ఉన్నది. ఇప్పుడేమో అన్ని కొత్త మాటలు మాట్లాడుతున్నావు. ఏమైంది అసలు నీకు? నిన్నెవలేమన్నారు చెప్పు? ఇవి నీ మాటలు కాదు, నువ్వు ఇట్లా మాట్లాడవు. నీకెవరో ఏదో చెప్పిర్రు. అసలు ఎవరేం చెప్పిర్రు? నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఎవరో ఏందో నాకు చెప్పేదేందే? ఇన్ని లెక్క పత్రాలల్లా ఒక్క దానిలో నన్ను ముందు ఇచ్చిందా మీ అమ్మ? అన్నిట్లో మీ అమ్మ పేరేనా? నాకు విలువ లేనప్పుడు నేను ఉంటే ఎందుకు ఇక్కడ? ఏందల్లుడు గట్లా మాట్లాడతాను? నేను ఏనాడు నీకు విలువ ఇవ్వకుంటున్నా? ఈ ఊళ్ళో అందరికంటే ఎడ్లు వ్యవసాయం భూమి జాగా మంచిగుండి గొప్పగా బతుకుతానమని అందరికీ మన మీద కళ్ళమంటయ్యా. ఇచ్చే కాడ తీసుకునే కాడ నీ పేరు ఎందుకు పెట్టలేదంటే 10 మంది కళ్ళల్లో 10 మంది నోళ్ళల్లో నువ్వు ఉంటావని, అందరి కళ్ళల్లో పడ్డట్టు అవుతావని నేను చెప్పలేదు అల్లుడు. చెప్పకపోవడం నాకు పొరపాటే.
అన్ని మంచిగానే ఆలోచించిన అత్తమ్మా. ఊరోళ్ళందరినీ ఎందుకు ఎక్కిరించుడు? ఆ గర్వంత మాటలు ఎందుకు నీకు? అందరి ముందట నన్ను విలువ తక్కువ చేసి మాట్లాడేందుకు? నిన్ను నేనెందుకు తక్కువ చేసి మాట్లాడతా బిడ్డ? నేను జీవితంలో అన్ని కోల్పోయి ఉన్నా. నా బిడ్డ నువ్వు మంచిగా బతుకుతారనే కదా బిడ్డ నిన్ను ఈ ఇంటికి ఇల్లుటం తీసుకొచ్చుకున్నా. నా బుద్ధికి తీసుకొచ్చుకున్నదాన్ని నీ విలువ నేనెందుకు తీసేస్తా? ఏదేమైనా నేను ఉండత్తమ్మా, నా మనసు రిగిపోయింది. రావే పోదాం. అద్దలుడు నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుదా. పోతాననకయ్యా, మీరు పోతే రెక్కిరిగిన పచ్చినాయి ఎంటిదాన్నయ్య గుడ్డిదాన్ని లెక్కుంటా. మీరు ఉంటేనే నాకు ధైర్యం బిడ్డ. పోతాననకు. మీరు లేకపోతే ఈ ఉన్నదంతా తీసుకొని నన్ను గూడు లేని పచ్చిని చేద్దామని చూస్తారు చుట్టుపక్కల వాళ్ళు. అద్దు బిడ్డ ఉండు. ఈ కన్ను చెల్లి నీకు చెప్పకుండా ఏ పని చెయ్య, అన్నిటికీ నిన్నే ముందట ఉంచుతా. నన్ను మీ అవ్వలెక్క అనుకో బిడ్డ. నువ్వు కొట్టినా తిట్టినా ఏ మాట అన్నా నేను పడతా, కానీ పోతానకయ్యా నీ కాలు మొక్కుదా. మా అమ్మ గంతగానం ఏడతాడు తొడతాడు కూడా దాని బాధ ఏందో నీకు అర్థమైతలేదా? ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చినావు, దాని గుణమేందో నీకు తెలియదా? ఇప్పటి నుంచి అన్నిటికీ నీ పేరే రాత్తది, నిన్నే ముందిస్తుంది. అంతేగాని మనం బోధ వరకు. అరే నువ్వు నన్నెందుకు తప్పబడుతున్నావు స్వప్న? అన్నిట్లా నేనే ఉండాలి, నా పేరే ముందు ఉండాలి అనుకోవడానికి నేను పిస్తోనా? ఊర్లే అందరి ముందట నా విలువ తీసేసరికి నాకు బాధ అనిపించింది. నీతోని ఎవరేం చెప్పిరో నాకు తెలియదయ్యా. మంది మాటలు పట్టుకొని అపార్థం చేసుకున్నావు. నేను ఊళ్ళో ఎవరితోని ఏమని చెప్పలేదు. ఇంట్లో మాట బయట పడకుండా బతికినయ్యా. ఈ కారణం చెల్లి నేను ఎట్లా మెదులుకోవాలో అట్లా మెదులుకుంటా. నీ మనసు నొప్పియకుంటుంటా అయ్యా. దండం పెడతా, ఇంట్లోకి రా బిడ్డ, ఇంట్లోకి రా. ఇంకేం ఆలోచిస్తాను? అది ఎంత బాధపడుతుందో చూస్తాను కదా, ఏడికోలేదు. దా ఇంట్లో పోదాం. సరేపా.